క్యూబర్నెటిస్ క్లస్టర్ సెటప్ చేద్దాం చూడండి. సో గైస్ ఈ రోజు క్లాస్లో మనం క్యూబేడియం క్లస్టర్ సెటప్ చేస్తాం. వన్ నోడ్ క్లస్టర్ సెటప్ చేద్దాము. ఈ సెటప్ చేయాలి అంటే మనకి క్యూబర్నెటిస్ మాస్టర్ అండ్ వర్కర్ నోడ్స్ అనే కాన్సెప్ట్ ఉంటుందండి. సో ఈ క్యూబర్నెటిస్ ఆర్కిటెక్చర్ ఏంటంటే మాస్టర్ వర్కర్ నోడ్ ఆర్కిటెక్చర్ అంటారు. సో నేను ఒక మాస్టర్ తీసుకుంటాను అండ్ ఒక వర్కర్ నోడ్ తీసుకుంటాను. So on the both worker node and master node common steps ఉంటాయి. Before going to install, we need to create two instances. So one is the master and second one is the worker node. And master instance should be t2.medium ఉండాలి. Worker instance should be t2.micro ఉండాలి. Micro ఉండాలి. సో బట్ నేను రెండు ఇన్స్టాన్సెస్ ఎట్ ఏ టైం క్రియేట్ చేస్తాను కాబట్టి రెండు ఇన్స్టాన్సెస్ కూడా t2.medium తీసుకుంటాను. అండ్ నేమింగ్ కన్వర్షన్ తర్వాత అమెజాన్ లైనెక్స్ 2023 AMI తీసుకుందాము. సో ఇక్కడ నేను t2.medium తీసుకుంటానండి. మీడియం తీసుకుంటాను. నా దగ్గర ఎగ్జిస్టింగ్ కీ పేర్ కార్తీక్ ఉంది తీసుకుంటాను. నెట్వర్క్ సెట్టింగ్స్ నేను ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్ నా దగ్గర లాంచ్ టు ఆల్ ట్రాఫిక్ ఉంది తీసుకుంటాను. రూట్ వాల్యూమ్ 8GB అని లాంచ్ అని ఇన్స్టాన్స్. టూ ఇన్స్టాన్సెస్ మనం క్రియేట్ చేసాము. సో ఈ ఇన్స్టాన్స్ నేమ్ ఇట్ యాజ్ K8-master అంటాను. సెకండ్ ఇన్స్టాన్స్ నేమ్ ఇట్ యాజ్ వర్కర్ నోడ్ 1 అంటాను. సో ఇప్పుడు ఈ రెండు ఇన్స్టాన్సెస్ లోకి లాగిన్ అయ్యి మనం వన్ నోడ్ క్లస్టర్ సెటప్ చేస్తామండి. సో మనం ఒక వర్కర్ నోడ్ తీసుకుంటే వన్ నోడ్ క్లస్టర్, టూ వర్కర్ నోడ్స్ తీసుకుంటే టూ నోడ్ క్లస్టర్ అంటారు, త్రీ వర్కర్ నోడ్స్ తీసుకుంటే త్రీ నోడ్ క్లస్టర్ అంటారు. త్రీ నోడ్ క్లస్టర్ అంటారు. ఇప్పుడు ఈ టూ ఇన్స్టాన్సెస్ మనం లాగిన్ అయ్యి ఏం చేస్తాము అంటే క్యూబర్నెటిస్ క్లస్టర్ క్యూబేడియం క్లస్టర్ సెటప్ చేస్తాము. సో ఇది రన్నింగ్ స్టేట్ లోకి వచ్చిన తర్వాత ఎస్ ఇక్కడ మనం ఆల్ స్టేట్ ప్లేస్ రన్నింగ్ అని ఇస్తే రన్నింగ్ ఇన్స్టాన్సెస్ మాత్రమే చూపిస్తాయి. మాస్టర్ ఇన్స్టాన్స్ కి లాగిన్ అవుతున్నాను. సో పబ్లిక్ ఐపి SSH authentication browse నా PPK ఫైల్ కార్తిక్ open accept login as default user visit user sudo space su అంటూ రూట్ వస్తుంది. సో change settings appearance folded 16 okay apply. Similar way worker node 1 లో కూడా లాగిన్ అవుతాం. on the both master and worker nodes లో కామన్ స్టెప్స్ ఉంటాయి, ఫాలో అవ్వాలి. సో న్యూ సెషన్ SSH authentication browse నా PPK ఫైల్ కార్తిక్ open accept login as default user visit user sudo space su అంటే రూట్ యాక్సెస్ వస్తుంది. సో ఇప్పుడు బోత్ మాస్టర్ అండ్ వర్కర్ నోడ్స్ లో మనకు కొన్ని కామన్ స్టెప్స్ ఉంటాయి కాబట్టి మనం చేయాలి. ఫస్ట్ మనం మాస్టర్ లోను వర్కర్ నోడ్స్ లో ఫస్ట్ డాకర్ ఇన్స్టాల్ చేయాలి. సో -y డాకర్ సెకండ్ది వర్కర్ నోడ్ 1 లో కూడా ఇన్స్టాల్ చేద్దాం. ఆ తర్వాత మనం డాకర్ సర్వీస్ ని స్టార్ట్ చేద్దాం. సిమిలర్ వే వర్కర్ నోడ్ 1 ఆ తర్వాత మనం స్వాప్ ఆఫ్ చేయాలండి. అది బోత్ మాస్టర్ అండ్ వర్కర్ నోడ్స్ లో స్వాప్ వర్చువల్ మెమరీని ఆఫ్ చేయాలి. సిమిలర్ వే వర్కర్ నోడ్ ఆ తర్వాత డాకర్ నెట్వర్క్ విల్ కమ్యూనికేట్ విత్ క్యూబర్నెటిస్ నెట్వర్క్ తో కమ్యూనికేట్ అవ్వాలంటే మనం ETC డాకర్ daemon.json అనే ఒక ఫైల్ మనం క్రియేట్ చేసి ఇందులో మనం C గ్రూప్ డ్రైవర్ ని యాడ్ చేయాలి. మీరు V8 ద్వారా క్రియేట్ చేయొచ్చు, క్యాట్ ద్వారా కూడా క్రియేట్ చేయొచ్చు. సో మనం క్యాట్ ద్వారా క్రియేట్ చేద్దాం ఆర్ VI యువర్ విష్. ఫర్ ఎగ్జాంపుల్ VI ద్వారా చేద్దాం ఆర్ క్యాట్ ద్వారానే చేయొచ్చు, నో ఇష్యూ. క్యాట్ ద్వారానే చేద్దాం. సో ఈ లైన్ ని మనం యాడ్ చేయాలి.
Ctrl+D కొడితే సేవ్ అయిపోతుంది. అలాగనే సేమ్ వర్కర్ నోడ్ 1లో కూడా సేమ్ ఫైల్ యాడ్ చేయాలి. ఆ తర్వాత మనం డాకర్ సర్వీస్ని రీస్టార్ట్ చేయాలండి. sudo systemctl restart docker. సేమ్ వర్కర్ నోడ్ లో కూడా రీస్టార్ట్ చేసాం. ఆ తర్వాత మనం క్యూబర్నెటీస్ ఫైల్ మనం రిపోజిటరీస్ యాడ్ చేయాలండి. ఇక్కడ మీకు రీసెంట్ చేంజెస్ కొన్ని వచ్చినాయండి. ఇవి కాకుండా మీకు లేటెస్ట్ చేంజెస్ ఇవ్వండి. ఇక్కడ ఈ ఫైల్ రిపోజిటరీకి యాడ్ చేయాలి. CNI యాడ్ చేస్తున్నాం. సిమిలర్ వే ఇక్కడ కూడా మనం CNI యాడ్ చేస్తున్నాం. ఆ తర్వాత మనం CLinex ని డిజేబుల్ చేయాలండి. IP ఫైర్ వాల్స్ ని డిజేబుల్ చేయాలి. సేమ్ మాస్టర్ లోను వర్కర్ నోట్స్ లోను డిసేబుల్ చేసాం. ఆ తర్వాత మనం క్యూబ్లెట్, క్యూబేడియం, క్యూబ్సిటిఎల్ ని ఇన్స్టాల్ చేసి స్టార్ట్ చేయాలండి. బోత్ మాస్టర్ లోను వర్కర్ నోట్స్ లోను మాస్టర్ అండ్ వర్కర్ నోట్స్. ఆ తర్వాత మనం క్యూబ్ సర్వీస్ ని స్టార్ట్ చేయాలండి. ఇక్కడ సిస్టమ్సిటిఎల్ ఎనేబుల్ క్యూబ్లెట్ సిస్టమ్స్ స్టార్ట్ క్యూబ్లే అని ఉంది. టీ మిస్ అయిందండి ఇక్కడ, అందుకని నేను టీ యాడ్ చేస్తాను చివరిలో. ఇక్కడ నాకు నోట్ ప్యాడ్ ఫైల్లో ఉంది, దీన్ని తీసుకుంటాను. సిమిలర్ వే వర్కర్ నోడ్ 1లో కూడా. ఆ తర్వాత మనం క్యూబేడియం ని ఇనిషియలైజ్ చేయాలండి. మాస్టర్ నుంచి ఈ కమాండ్ కొట్టాలండి. క్యూబేడియం ఇనేట్ కమాండ్ కొడితే క్యూబేడియం మన కంట్రోల్ ప్లేన్ ఇనిషియలైజ్ అవుతుందండి. ఇక్కడ కొంచెం టైం టేకెన్ తీసుకుంటుందండి. ఆ తర్వాత మనం క్యూబర్నెటిస్కి 2 టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ ఉంటాయండి. వ్యూ నెట్వర్క్, క్యాలికో నెట్వర్క్స్ అని ఉంటాయి. క్యాలికో నెట్వర్క్ని కూడా మనం ఏదో ఒక నెట్వర్క్ని యాడ్ చేయాలండి. ఇక్కడ మనం ఇనీషియల్గా మనం రూట్ యూజర్గా ఇక్కడ స్విచ్ అయ్యాం కాబట్టి ఈ కమాండ్ కాపీ పేస్ట్ చేయాలి. అదర్వైజ్ మీరు కనుక డిఫాల్ట్ యూజర్ ఈసీటీ యూజర్గా ఉంటే 3 కమాండ్స్ 1 by 1 కాపీ పేస్ట్ చేయాలి. నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే ఈ కమాండ్ని కాపీ పేస్ట్ చేస్తాను. స్పేస్ వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం క్యాలికో నెట్వర్క్ నేను యాడ్ చేస్తాను మాస్టర్లోనే. ఇది క్యాలికో నెట్వర్క్ అండి. క్యాలికో నెట్వర్క్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మాస్టర్కి వర్కర్ నోడ్ ఏదో తెలియాలి అంటే మనం ఎప్పుడైతే క్యూబేడియం కమాండ్ ఇనిషియలైజ్ చేసినప్పుడు ఇక్కడ క్యూబేడియం జాయిన్ అనే ఒక కమాండ్ వస్తుంది. ఇది మనం వర్కర్ నోడ్స్లో ఇవ్వాలండి. ఇక్కడ మీకు టిఎల్ఎస్ బూట్ స్ట్రాప్ అని వస్తుంది అంటే నా వర్కర్ నోడ్ 1 విల్ కమ్యూనికేట్ విత్ క్యూబర్నెటిస్ మాస్టర్తో కమ్యూనికేట్ అవుతుంది అని అర్థం. ఇప్పుడు మనం క్యూబ్సిటిఎల్ గెట్ నోట్స్ అనే కమాండ్ కొడితే రన్నింగ్ స్టేట్లోకి రావాలి, రెడీ స్టేట్లోకి రావాలి. ఎక్కడైతే మీకు కంట్రోల్ ప్లేన్ అని చూపిస్తుంది ఇది మాస్టర్ అంట, ఇది మాస్టర్. ఇలా మనం క్యూబర్నెటిస్ క్లస్టర్ సెటప్ చేస్తామండి. ఈ క్యూబర్నెటిస్లో ఏమేమి ఆబ్జెక్ట్స్ ఉన్నాయో తెలుసుకోవాలంటే మీకు క్యూబ్సిటిఎల్ గెట్ పార్ట్స్ కమాండ్ కొడితే ఎన్ని పార్ట్స్ ఉన్నాయో చూపిస్తుంది. క్యూబ్సిటిఎల్ గెట్ RS కమాండ్ కొడితే ఎన్ని రెప్లికేషన్ సెట్స్ ఉన్నాయో చూపిస్తుంది. క్యూబ్సిటిఎల్ గెట్ డిప్లాయ్మెంట్స్ అనే కమాండ్ కొడితే ఎన్ని డిప్లాయ్మెంట్స్ ఉన్నాయో చూపిస్తుంది. క్యూబ్సిటిఎల్ గెట్ SVC కమాండ్ కొడితే ఎన్ని సర్వీసెస్ ఉన్నాయని చూపిస్తుంది. అండ్ ఇవన్నీ చూపించాలంటే క్యూబ్సిటిఎల్ గెట్ ఆల్ కమాండ్ కొడితే అన్నీ ఒక ప్లేస్లోనే చూపిస్తాయండి.
అన్ని ఒక ప్లేస్లోనే చూపిస్తాను. సో గైస్ ఇదండి మీకు క్యూబర్నెటీస్ క్లస్టర్ సెటప్. సో ఈ రెండు లింక్స్ కూడా మీకు నేను షేర్ చేస్తాను. ఈ లింక్ ఒకటి మీకు షేర్ చేస్తాను. సో ఇదండి మీకు క్యూబర్నెటీస్ క్లస్టర్ సెటప్ చేసే విధానము. అండ్ మీ క్యూబర్నెటీస్ క్లస్టర్ సెటప్ అయిందో లేదో చెక్ చేయాలి అంటే మీకు ఇక్కడ kubectl గెట్ నోట్స్ కమాండ్ కొట్టినప్పుడు మాస్టర్ అండ్ వర్కర్ నోట్స్ షుడ్ బి రెడీ స్టేట్లో ఉండాలి. రెడీ స్టేట్లో ఉండాలి. సో గైస్ ఇదండి మీకు క్యూబర్నెటీస్ క్లస్టర్ సెటప్ చేసే విధానం. సో నెక్స్ట్ సెషన్లో మనం క్యూబర్నెటీస్ ఆబ్జెక్ట్ గురించి చెప్పుకుంటాము. ఓకేనా గైస్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ యూ గైస్. ఫర్ మోర్ వీడియోస్, సో ఐ విల్ పోస్ట్ ద సిమిలర్ వే క్యూబర్నెటీస్ ఆబ్జెక్ట్స్ అన్ని కూడా నేను షేర్ చేస్తాను. ఓకేనా గైస్, డన్ గైస్, హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్ గైస్, థ్యాంక్ యూ గైస్, బాయ్.